ఎస్. హాయ్ సార్, శివ సార్. సార్ మై డియర్ ఫ్రెండ్స్, హీఈస్ అవర్ ఫ్రెండ్ శివ గారు అండి. వెరీ యాక్టివ్ ఇన్ క్లాస్. శివ సార్, మనము క్లాసెస్ స్టార్ట్ చేసుకున్న కొత్తలో మాట్లాడుకున్నట్లుగా ఆ రోజు మీ యొక్క నాలెడ్జ్ ఎంత మేరకు ఉండేది, మీరు రోజు ఎంత ఎర్న్ చేసేవాళ్ళు, మీ నాలెడ్జ్ పరిధి ఏముండేది, ఇవాళ వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా? మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ చెప్తాను. మీ యొక్క వాల్యుబుల్ యాక్చువల్గా అయితే అనిపిస్తుందా సార్ నేను చెప్పే మాటలు? యాక్చువల్గా నాకు అసలు ఈ స్టాక్ మార్కెట్ నాకు అసలు ఏం ఐడియా లేదు ఫస్ట్ స్టార్టింగ్. అంటే ఓన్లీ షేర్స్ అంతే, నాకు షేర్స్ అంతే తెలుసు. అందరూ యాక్చువల్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు షేర్ మార్కెట్ షేర్ అయిపోయిన తర్వాత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయిపోయినావా అని చెప్పాడు. అసలు మాకేం తెలియదు కదా బాబు, ఎందుకు అలా పెట్టడం మాకేం తెలియదు, అసలు ఇప్పుడు ఏం తెలియదు యాక్చువల్గా. అయితే లాస్ట్ 2-3 years బ్యాక్ మా ఫ్రెండ్స్ అన్నారు మ్యూచువల్ ఫండ్ లో ఏమైనా పెట్టుకో అంటే, సరే పరాగ్ లో అలా పేటిఎం మనీ ఉంది కదా, దాంట్లో 2 యాడ్ చేసి పెట్టాను. ఈ కడతం కూడా ఆపేసాను యాక్చువల్ గా. అలాగే ఒక 33,000 వరకు కట్టాము, దాని డబుల్ అయి కూర్చుంది అంతే, అలా పెట్టుకున్నాం. ఈ షేర్ మార్కెట్ మనకు అసలు ఐడియా లేదు, అసలు ఏం నాలెడ్జ్ లేదు. బిఎస్సి అంటే తెలియదు యాక్చువల్ గా, ఎన్ఎస్సి అంటే తెలియదు, ఈ సెబీ అంటే మనకు తెలియదు. ఈ విఎస్సిలో 4,000 స్టాక్స్ ఉంటాయి కనుక నాకు ఐడియా లేదు. ప్లస్ ఈ ఎన్ఎస్సిలో 2,000 ఉంటాయి కదా, నాకు ఐడియా లేదు యాక్చువల్ గా, జీరో నాలెడ్జ్ యాక్చువల్ గా. ఈ మామూలుగా చూస్తూ ఉంటాం కానీ ఈ పెట్టాలంటే ధైర్యం చేయలేదు, మనకు ధైర్యం లేదు అసలు యాక్చువల్ గా. అసలు ఏం ఐడియా లేదు కదా, జీరో నాలెడ్జ్ యాక్చువల్లీ. మన వాళ్ళు చెప్తా ఉంటారు యూట్యూబ్ చూడపోయినావా, యూట్యూబ్ చూసి ఏమైనా పెట్టపోయినావా, ట్రై చేయపోయినావా అంటే, నాకు అంతగా అసలు అర్థమయ్యేది కాదు యాక్చువల్ చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే. ముందు మనకి బిఎస్సి అంటే తెలియదు, ఎన్ఎస్సి అంటే తెలియదు, సెబీ అంటే తెలియదు. తెలియకుండా షేర్ మార్కెట్ మనం యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే మనకేం అర్థమయ్యేది కాదు, అసలు ఏం తెలిసేది కదా యాక్చువల్ గా. మీరు చెప్పడం మాక్సిమం అంతా ఒక అరటి పండు ఒలిసిన నోట్లో పెట్టినట్టుగా నీట్ గా చాలా క్లియర్ గా చెప్పారు, చాలా స్ట్రాంగ్ చెప్పారు. ఫ్రాంక్ చెప్పాలంటే మీరు చెప్పడం చాలా క్లియర్ గా అర్థం, క్లారిటీగా. అంటే మీరు ఒక పాయింట్ ని వన్ డే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఒక పాయింట్ చేసిన ఓన్లీ ఒక పాయింట్ వన్ డే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కాబట్టి చాలా క్లారిటీగా ఉండేది, చాలా ఈజీగా ఉండేది. మనకి నెక్స్ట్ డే కూడా మనకి మంచిగా ఇది ఏం ఫాస్ట్ ఏం లేదు, క్లారిటీగా ఉంది, చాలా స్లోగా ఉంది. అది మీకు చెప్తున్నా కదా సార్, నేను ఇంకా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పారు మీరు యాక్చువల్ గా. చాలా మంచిగా చెప్పారు సార్ యాక్చువల్ గా. నాకు ఇప్పుడు యాక్చువల్ గా మొత్తం స్టాక్స్ గురించి మాక్సిమం అంతా తెలిసింది. మీరు చెప్పిన 5 ఇండికేటర్స్ 6 ఇండికేటర్స్ ఏమి ఉన్నాయి కానీ నేను ట్రై చేశాను సార్ యాక్చువల్ విడబ్ల్యూఏపీ ద్వారా ఇంటర్డే చేశాను. కొన్ని వచ్చి అంటే నేను తక్కువగా యాక్చువల్గా నాకు టెన్షన్ వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే, స్టార్టింగ్ సార్ ఇప్పుడు యాక్చువల్గా టెన్షన్ లో ఉన్నాను. కొన్ని వచ్చినాయి, కొన్ని పోయినాయి. అంటే ఎక్కువ అంటే ఒక 1000 లోపే యాక్చువల్గా అంతా జరిగింది. నేను ఎక్కువగా చేయలేకపోయాను కానీ మంచిగా ఉంది. స్టాక్స్ అంతా అంతా మంచిగా నేర్చుకున్నాను. నోట్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను సార్, మొత్తం ఈక్విటీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండెక్సెస్ కానీ కమోడిటీస్ మొత్తం నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను నేను చెప్పింది యాక్చువల్గా. అయితే ఈ ఫ్యూచర్స్ లో చెప్పింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా నాకు మంచిగా అనిపించింది చెప్పాలంటే. అసలు నాకు ఈ నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200 ఈ వీటి గురించి నాకు ఏం తెలియదు యాక్చువల్గా. స్టాక్స్ అంటే తెలియదు యాక్చువల్లీ. వీటి గురించి నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది మొత్తం. అసలు ఐపీఓని అసలు ఎప్పుడు వెళ్ళలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. మనం అప్లై చేసాం కానీ అది మాక్సిమం 6-7 అప్లై చేశాను ఆల్రెడీ. మొన్న హుండా కూడా తగిలింది నాకు, పర్లేదు. అది యాక్చువల్ గా అది లాస్ట్ లో ఉన్నా కానీ అది అట్లా పెట్టేసుకుంటానండి. ఇక మీరు చెప్పారు కదా 5 digit వెళ్తుందని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ దాన్ని అలాగే పెట్టేసుకుంటాము. హుండా ఇటు మంచి కంపెనీ కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పటికైనా మనకి అది ప్లస్ కదండి. అవునండి, ఈ ఫ్యూచర్స్ గురించి అసలు మనకి ఏం ఐడియా ఉండేది కాదు, ఈక్విటీస్ అంటే తెలిసేది కాదు, అసలు ఏమి ఐడియా ఉండేది కాదు. ఇప్పుడు ఫ్యూచర్స్ నుంచి ఆప్షన్స్ మంచిగా ఉందిలేండి సార్ చెప్పండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. మనకి ముందుగా వేరే సార్ చెప్పినట్టుగా నాకు పీఈలో వచ్చిందండి అక్కడ బెనిఫిట్. సిఈ పెట్టినప్పుడు నాకు పోతా ఉండే, ఫుట్బాల్ పెట్టినప్పుడు మాత్రం, పీఈలో పెట్టినప్పుడు మాత్రం నాకు వచ్చింది కొద్దిగా. మార్కెట్ ట్రెండ్ పీఈ అయిపోయింది కాబట్టి అందరూ పీఈలో మనం బాగా గెయిన్ చేయగలిగాం. అవును సార్, అవునవును. సిఈ పెట్టగానే సిఈలో మ్యాక్సిమం పాస్ అయింది. కొన్ని యాక్చువల్గా మీరు చెప్పిన మనం పాయింట్స్, మీరు చెప్పిన క్యాండిల్స్ ప్రకారం మీరు కొనమని చెప్పారు కానీ ఒకసారి నేను అట్లా కొనలేదు 2-3 చోట్ల. ఆ కొనని చోట నేను లాస్ అయినా యాక్చువల్గా.
ఓకే. నేను ట్రెండ్ చూసి యాక్చువల్ గా మనకి 921 వేసుకుంటాం కదా సార్. ఇది మనం ఏడిఎక్స్ వేసుకున్నాం కదా. ఏడిఎక్స్ యాక్చువల్ గా అవునవును. మనకి అప్ వెళ్తుంది కదా. అప్ వెళ్తున్న వెంటనే అవును. సరే అప్ వెళ్తుందని చెప్పి నేను నవ్వి కొనేసిన. ఓకే. యాక్చువల్ మంది ఫాలో అవ్వకుండా కొనేసరికి ఆ Yes. టైంలో యాక్చువల్ గా మళ్ళా డౌన్ అయిపోయింది. అక్కడ నాకు కొద్దిగా లాస్ ఓకే. వచ్చింది. యాక్చువల్గా మీరు చెప్పిన ఓకే. టెక్నిక్ యూజ్ చేసుకున్నప్పుడు నాకు బెనిఫిట్ వచ్చింది అనమాట. కాకపోతే నేను ఓకే. తొందరపడిపోయి అమ్మేసి కొన్ని మళ్ళీ సేల్ చేసేసిన. మళ్ళీ డౌన్ అయిపోద్ది అని ఓకే. చెప్పేసి ఎక్కువ 5 పాయింట్స్ 10 పాయింట్స్ రాగానే వెంటనే ఓకే. సేల్ చేయడం జరిగింది. అది ఓకే. నియర్లీ దగ్గర ఒక 50-70 పాయింట్స్ దాకా అప్ వెళ్తున్నట్టు నేను చూసాను. అది మళ్ళీ ఓకే. ధైర్యం చేయలేకపోయాను. ఓకే. ఆ, మీరు సరే, మన ఇన్స్టిట్యూట్ రూల్స్ ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే ప్రాఫిట్ చేయగలరా అయితే సార్? పక్కా అండి 100% అది. మన ఎస్. ఇన్స్టిట్యూట్ రూల్స్ ఫాలో అయిన పక్కా నాకు గెయిన్ వచ్చేది దాంట్లో. కాకపోతే నేను ఎక్కువసేపు ఉండలేదు. తక్కువ వెంటనే నేను ఆ, అంత ధైర్యం నేను చేయలేకపోయాను యాక్చువల్ గా. ఇక ముందు ఇంకా ధైర్యం పెంచుకొని చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రాక్టీస్ 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 చేయాలి ప్రాక్టీస్ ఇంకా మీద ప్రాక్టీస్. డెఫినెట్ గా విన్ అవుతాము. మీరు అవునండి. నెక్స్ట్ రాబోయే వాళ్ళకి మీ యొక్క సజెషన్ ఏముంటుంది సార్? నేను సజెషన్ అంటే రాబోయే వాళ్ళకి ఏంటంటే మీరు చాలా క్లియర్ గా స్లోగా ఒక పాయింట్ ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్. మంచిగా నేర్చుకోవచ్చు మీ దగ్గర. ఆ, ఎస్. మీరు మీకు యాక్చువల్ గా మనకి దగ్గరుండి ఒక ఎట్లా అంటే నీట్ గా స్లోగా ఏదైనా ఒక పాయింట్ ని చాలా స్లోగా అర్థమయ్యేటట్టుగా ఆ రోజు మళ్ళీ ఎండింగ్ లో మళ్ళీ మీరు డౌట్ క్లారిఫై చేస్తూ ఉంటారు కదా సార్. అది కూడా చాలా మంచిగా ఉంది. ఎవ్రీ పర్సన్ మీరు పిలిచి స్టార్టింగ్ నుంచి మన ఉన్నారు 15 మెంబర్స్ ఎవరు ఉన్నారు కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు సజెషన్ మీరు తీసుకొని వాళ్ళ డౌట్ క్లారిఫై అవును. చేయడం చాలా మంచిగా అనిపించింది సార్ నాకు. అవును. అది మాత్రం థ్యాంక్ యూ అండి. ఎందుకంటే జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజు అవును. డౌట్ ఆ రోజు క్లారిఫై అవుతుంది. ఆ, మీరు అవును. చెప్పే స్లోగా చెప్తారు కాబట్టి చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. ఎస్. ఎవరైనా జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్ సార్. మీరు టోటల్ గా ఉండటం వల్ల చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.